కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ అభ్యర్థి ఎరెక్సిన్ బాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేసే సత్తా చంద్రబాబుకే ఉందని చెప్పారు. దళితులంతా టీడీపీ కూటమికి ఓటు వేయాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఆయన 29లో మనకు 10 ఇస్తే చంద్రబాబు దగ్గర ఉన్న దాంట్లో 25లో మనకు 14 ఇచ్చినట్టే చంద్రబాబు నాయుడు మన పక్కన ఉన్నాడు, మన పక్షాలు ఉన్నాడని ఇది రోజు అవుతుంది. ఈ విషయాలు చర్చ పెట్టండి, మార్గ పనులు చర్చ పెట్టండి. జగన్ భవిష్యత్తు కోసం కాదు, మన భవిష్యత్తు గురించి ఆలోచించండి. జగన్ భవిష్యత్తుకే ప్రమాదం. సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ లోనే ఆయన మీద 71,000 కోట్ల అక్రమ సంపాదన మీద విచారణ జరుగుతుంది. కేసు ఛార్జ్ షీట్. మరి నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి, నీ బిడ్డల చదువు ఏంటి, నీ బిడ్డల ఉద్యోగం ఏంటి, ఆర్థికంగా మన బతికేంటి, ముందు దీని గురించి ఆలోచించాలి. ఫ్యాన్ తిరిగి రావాలి, సైకిల్ ముందుకెళ్ళాలి. ఫ్యాన్ ఆపితే సైకిల్ ముందుకెళ్తే మన జాతి బాగుపడుతుంది అనేసి కూడా మర్చిపోతాను సైనా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు రావాలి, జగన్ పోవాలి. తొందరగా జగన్ ఇంటికి పంపండి. ఆయన మన తర్వాత ఎక్కడ ఉన్నా